మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం వెనుక ఎవరికి ఎక్కువగా నష్టం ఉంది? బీ టౌన్ టీన్ తారక్ ను వాంటెడ్ గానే టీజర్ లో లైటర్ వేలో చూపించిందా? అసలు వార్ 2 టీజర్ ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి మరొక టీజర్ రిలీజ్ చేయబోతోందా? వార్ 2 టీజర్ పై విమర్శలు ఊపందుకోవడంతో యశ్రాజ్ ఫిల్మ్స్ షాక్ తింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే రివర్స్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అసలు ఇలాంటి ఆడియన్స్ రిపోర్ట్ వస్తుందని ఆదిత్య చోప్రా కూడా ఊహించలేదట. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో కావడంతో నెట్టింట్లో రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనుకున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి కానీ నెంబర్ 1 కాలేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. బాలీవుడ్ మీడియా సైతం పెదవి విరచడం ఊహించని పరిణామం. తాజాగా అందుతున్న రిపోర్ట్ ప్రకారం వార్ 2 యూనిట్ టీజర్ కి మెరుగులు దిద్దే కార్యక్రమం షురూ చేసిందట. వార్ 2 టీజర్ విఎఫ్ఎక్స్ పై చాలా కామెంట్స్ వచ్చాయి. గతంలో పఠాన్ కి ఇలాంటివే జరిగాయి. వాటిని సెట్ చేయడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ అయింది. ఇప్పుడు వార్ 2 కి అలాంటి అప్రోచ్ తోనే మెరుగులు దిద్దుతున్నారు. నిజానికి టీజర్ ఎడిటింగ్ సరిగా జరగలేదని, టైం లేకపోవడంతో ఏదో కట్ చేయటం వల్ల ఇలా డ్యామేజ్ అయ్యిందనేవారు ఉన్నారు. అయితే ఇక్కడ సినిమాలో తారక్ కి సరైన వెయిట్ ఇవ్వలేదని ముంబై మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఏదో తూతు మంత్రంగా యంగ్ టైగర్ క్యారెక్టర్ ని చూపించే ప్రయత్నం ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. తర్వాత వచ్చే అప్డేట్స్ చూశాక నందమూరి ఫ్యాన్స్ రియాక్ట్ కావచ్చేమో చూడాలి.